ఈ రోజు మనం ఇక్కడ ఒక గొప్ప లెజెండ్ జీవితం, అకాల మరణం విశేషాలను ఒక మాటలో శాశ్వతంగా పొందుపరిచేందుకు కలిశాం. సో హాయిగా వెనక్కి వాలి కూర్చొని లో క్యాలరీ పాప్కార్న్ నములుతూ పిప్పరమెంట్ చప్పరిస్తూ కూర్చోండి. ఈలోగా మేము ఆ హీరోకి చెందిన విచిత్రమైన వింతైన గాథను మీకు వినిపిస్తాం. చెప్పాలంటే అతను ఇంకా అసలు కథలోకి ప్రవేశించలేదు. కరకరలాడే చక్కని క్రీమీ కప్ కేక్. ఓకే ఎవ్రీబడి, మనం పైనుంచి తీసుకుందాం. రంగం సిద్ధమైంది. ఆ రాత్రి కాళరాత్రిలా ఉంది. తన గదిలో ఒంటరిగా ఉన్న రాకుమారి ఆత్మహత్యకు సిద్ధమవుతోంది. ప్రేమ లేకుండా జీవించడం కంటే పురుగులకు ఆహారమైపోవడం మంచిది. తను విషపు పాత్ర వైపు చేచాచింది. ఈలోగా మాల్వోలియో సింహాసనాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నాడు. వయసు మీద పడ్డ ఆమె తండ్రి తీవ్రంగా జబ్బు పడ్డాడు. అవును, నేను బాగా జబ్బు పడ్డాను. మరి తననెవరు కాపాడతారు? అందరూ ఎదురు చూస్తున్న హీరో తీవ్రమైన బాధల్లో మునిగి ఉన్న తన చెల్లిని కాపాడుకునేందుకు తిరిగొచ్చాడు. ఆమెను వదిలిపెట్టండి పరమనీచులారా, లేదంటే నా కత్తితో మీ కండలు చీల్చేస్తా. నా కత్తితో మీ కండలు చీల్చి. అదే డాక్టర్ మార్క్స్ తర్వాత ఎలా చెప్పవే?